అరరే టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు తీర్థయాత్రలు, వాటి ప్రయోజనాలు అనే అంశంపై మనం మాట్లాడుకుందాం. ఆధ్యాత్మిక భక్తి జ్ఞాన జిజ్ఞాసులారా, సాధుజనం సజ్జనులారా, మీకు మరొక్క మారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే సూర్యచంద్రులే నీ నయనాలు, పంచభూతములే నీ రూపాలు, అన్నిట నీవే ఉన్నావయ్యా పరమ పురుష విఠలా. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే అంటూ భావోద్వేగంతో భక్తులు ఆ హరినామస్మరణ చేసుకుంటూ పాడుతుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, మనము తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అని ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. కానీ భక్తి ఉండాల్సిందే. భక్తి కలిగిన వాళ్ళు భగవంతుడు పక్కనే ఉంటాడనేది మనకు తెలుసు. కానీ తీర్థయాత్రలు చేసేదాని వల్ల మనసు శుద్ధి అవుతుంది, పాపాలు క్షయమవుతాయి, సంఘంలో మనం ఒక ధర్మం అనేది తెలుసుకుంటాము, రకరకాలైనటువంటి మనుషుల యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు కేవలం తీర్థయాత్రలోనే వస్తుంది. మనం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఎన్నో ఈ యాంత్రిక జీవనంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేస్తూ సతమతం అవుతుంటాము. మనకు ఒక్క క్షణం తీరిక ఉండదు. కనీసం భోజనం చేయడానికి కూడా మనకు సక్రమంగా కాలము సరిపోదు. అలాంటి సమయంలో ఎప్పుడో మనకు జీవితంలో కొంత సమయాన్ని కేటాయించుకొని ఒక్కరైనా సరే ఇంటిల్లి పాది కూడా వెళ్ళి ఏదో సుదూర ప్రాంతాలకు ఆలయ దర్శనాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు మనశ్శాంతి కలుగుతుంది. తీర్థయాత్రలు పోవడం వలన మనసు శుద్ధి అవుతుంది. ఆయా ఆలయాలను తిరిగినప్పుడు ఆయా ఆలయాల వద్ద నుండి పవిత్రమైన జలాశయాలలో మనం మునిగినప్పుడు మన పాపాలు క్షయమవుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ఆలయాల దగ్గర ధ్యానం చేస్తే మనసు ఏకోన్ముఖం అవుతుంది. కాబట్టి భారతదేశం సనాతనమైన పుణ్యభూమి, వేదభూమి. ఇక్కడ ప్రతి ఒక్కరూ భక్తిభావంతో భగవంతుణ్ణి ధ్యానిస్తుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో పవిత్ర దేవాలయాలు ఉన్నాయి. మనకు కాశీ, తిరుపతి, శ్రీకాళహస్తి, మధురై మీనాక్షి, అరుణాచలం, ఇలాగా శ్రీశైలము, ఇలాగ ఎన్నో పవిత్ర ఆలయాలు ఉన్నాయి. కాశీలో పవిత్రమైన గంగానది ఉంది. గంగానదిలో మనం స్నానం చేసినట్టయితే చేసిన పాపాలు నశిస్తాయని మనకు లోకరీతి. అందుకే ప్రతి ఒక్కరూ మానవుడు జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కాశీ క్షేత్రాన్ని ఒక్కసారి నేను చూడాలని, అక్కడ చేసిన పాపాలు పోగొట్టుకుని గంగాస్థానంతో పుణ్య పురుషులై తిరిగి రావాలనేది మన శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి తీర్థయాత్రల వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకు మన భారతదేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయి. ఆ జీవనదులకు 12 సంవత్సరాలకు ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరం వస్తుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం ఉత్సవాలలో మనము స్నానం చేసినట్టయితే అన్ని సకల నదులు, జీవనదులన్నీ కలిసి ఆ పుష్కరంలో మనకు పవిత్రంగా మారుతుంది. అటువంటి పుష్కరాలకు వెళ్ళినప్పుడు మనం స్నానం చేసి మనసును, శరీరం శుద్ధం చేసుకోవాలి. అలాగే కుంభమేళాలు జరుగుతుంటాయి. కుంభమేళాల్లో కొన్ని లక్షల సంఖ్యలో ప్రజలు దేశవ్యాప్తంగా, విదేశవ్యాప్తంగా అఘోరాలు, ఇలాగ రకాల సాధువులు, సజ్జనులు, మునులు, ఋషులు అందరూ అక్కడికి చేరుకుంటారు. ఆ పవిత్రమైనటువంటి ప్రయాగ్ తదితర పుణ్య ఘట్టాలలో మనం స్నానం చేసినట్లయితే మనకు మనసు, తర్వాత శరీరము శుద్ధి అవుతుంది. ఎంతోమంది మహనీయుల యొక్క అడుగుజాడలలో మనకు ఆదర్శంగా అవుతుంది.
వారితో సఖ్యతగా పెరుగుతుంది, స్నేహభావం పెరుగుతుంది. సంఘజీవిగా మనకు విలువలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి మానవుడు తన జీవితంలో ఏదో ఒక సమయం కేటాయించుకొని తీర్థయాత్రలు చేసి మనసును శరీరాన్ని శుద్ధి చేసుకొని జ్ఞానవంతులై భగవంతుని కృపకు పాత్ర కావాలనేదే నా ఆకాంక్ష. ఓం తత్.